తనతో పాటు కొంత ప్రజలను ఏం చేస్తున్నారండి, యెహోవా మందిరం పనికి తీసుకొచ్చాడు. కింద రాయబడి ఉండిద్ది 12లో, ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేశారు. ఈయన హృదయపూర్వకంగా భక్తిని ప్రారంభించినప్పుడు ప్రజలు కూడా నమ్మకంగా ఏం చేస్తున్నారంట, నీ కుటుంబంలో అందరూ రక్షణ పొందలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వే ఇంకా లోతైన భక్తిలోకి రావట్లే. ఏంటంట, నీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఇంకా రక్షణలోకి పోవడానికి గల కారణం ఏంటంటే నువ్వే ఇంకా సరైన రీతిలో ప్రారంభించలేదండి. ఏం చేయలేదంట, నిన్ను చూసే వాళ్ళు ఎక్కడ మారుతారు, నువ్వే ఇంకా మారవలసినవి ఇంకా చాలా నీలో ఉన్నాయంట. ఈయనలో మారవలసినవి పైన మార్చుకుంటూ వస్తున్నారంట. ఎవరండి, 10 పై అధ్యాయాలు షగర్ మార్చుకుంటూ వస్తున్నారు. అయితే నువ్వైతే ఏం చేయట్లేదు, మార్చుకుంటూ. నిజమేనయ్యా, నా దేవుని మందిర ఉపకరణలన్నీ శుభ్రం చేయటకు నాకు సహాయం చేయి. వచ్చి మందిరం పనులు చేయించండి, రాజు చేస్తారంటారు ఎక్కడైనా, కానీ తను తాను తగ్గించుకున్నవాడే రాజు వచ్చి ఏం చేస్తున్నారంట, మందిరం. రాజు నార్మల్గా చేయాల్సింది రాజ్య పరిపాలన పనుల గురించి ఆలోచన చేసుకోవాలి. మందిరంకు సంబంధించిన ఆలోచన రాజుకి ఎందుకండి, పని వారిని పెట్టించచ్చుగా. యాజకులు ఆలోచించాలా, ప్రధానులు ఆలోచన చేయాలా, సేవకులు ఆలోచన చేయాలా, కానీ మందిరం పని నిమిత్తమే ఎవరు ఆలోచన చేస్తున్నారంట, రాజు ఆలోచన చేస్తారు. చిన్నతనం నుంచి యోషియాకి దేవుని భక్తి హృదయంలో తన ప్రారంభమే. 8 ఏళ్ల నుంచి ఆయన ఏ భక్తిలో వచ్చాడంట, లోక సామెత కూడా ఉంది కదా, మొక్కయ్య వంగనిదే మానై, మొక్కలో వంగాడంటండి ఆయన. ప్రారంభంలోనే ఆయన ఏంటంట, హృదయపూర్వకంగా పని ప్రారంభించడం నేర్చుకున్నాడంట. భక్తి నాకు ఒక పని, అది నేను చక్కగా నిర్వర్తించాలి, నా భక్తి జీవితాన్ని నేను చక్కగా నిర్వర్తించాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఆయన ఏం చేశాడంట, ముందుకు సాగాడంట. చూడండి, ఆయనకి ఆ మనుషులు పనిని నమ్మకముగా జరిగించారు.